బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 11 మంది మృతి చెందారు, 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2 బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టడంతో యాక్సిడెంట్ జరిగింది. శివగంగలోని గుమ్మడిపుండి ఫ్లైఓవర్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో 9 మంది మహిళలు ఉన్నారు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 11 మంది మృతి చెందారు, 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2 బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టడంతో యాక్సిడెంట్ జరిగింది. శివగంగలోని గుమ్మడిపొండి ఫ్లైఓవర్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో 9 మంది మహిళలు ఉన్నారు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 11 మంది మృతి, 40 మందికి తీవ్ర గాయాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోలేలు అందిస్తారు. రత్నకుమార్. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 11 మంది మృతి చెందారు, 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2 బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టడంతో యాక్సిడెంట్ జరిగింది. ఇక ఈ యాక్సిడెంట్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోలేలు అందిస్తారు. రత్నకుమార్, తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 11 మంది మృతి చెందగా 40 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. యాక్సిడెంట్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? గుమ్మిడిపూడి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వాళ్ళు కూడా కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తీవ్ర గాయాల పాలై రక్తస్రావం ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఇన్సిడెంట్ కు సంబంధించి ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం కొంత అలర్ట్ అయింది. ఎవరెవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు సంబంధించినటువంటి ఆ కుటుంబాలకు ఇమ్మీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటు చేసి ఆ బస్సులలో ప్రయాణం చేసినటువంటి వ్యక్తులకు సంబంధించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇక ఇటీవల కాలంలో తమిళనాడులో వరుసగా ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ 3 రోజుల కాలంలోనే రీసెంట్ గా 4 రోజుల క్రితం ఒక ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. అంతకంటే ముందు 10 రోజుల క్రితం మరొక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. మొత్తం 10 రోజుల్లోనే మూడు ఇన్సిడెంట్లు జరగడంతో ఒక్కసారిగా తమిళనాడులో కొంత అలర్ట్ ను వైపున ప్రజలందరూ కూడా ఇబ్బందుకరమైనటువంటి సిచ్యువేషన్స్ ను ఫేస్ చేస్తున్నారు. కేవలం తమిళనాడులో మాత్రమే కాదు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో సైతం వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు అనేవి కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. బస్సు ప్రయాణాలు చేయాలంటేనే దేశవ్యాప్తంగా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీనికి సంబంధించి రవాణా శాఖ అధికారులు కూడా అప్రమత్తమై సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి అవకాశం ఉంది తమిళనాడులో. ప్రస్తుతం మాత్రం క్షతగాత్రులందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే రత్నకుమార్, బస్సుల అతివేగమే ప్రమాదానికి కారణమా, లేక బస్సులో ఏమైనా సాంకేతిక లోపాలు తలెత్తి ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణమయ్యా? పోలీసుల దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది రత్నకుమార్? ప్రస్తుతం ఇన్సిడెంట్ కు సంబంధించి అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. అసలు 2 బస్సులకు సంబంధించి కూడా ప్రస్తుతం ఈ బస్సులు ప్రైవేట్ బస్సులా లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఆర్టీసీ అక్కడ గవర్నమెంట్ ప్రభుత్వం రన్ చేసినటువంటి బస్సులు కూడా ఏది ఏమైనప్పటికీ జరుగుతున్నటువంటి ప్రమాదానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపున తమిళనాడు సీఎం సైతం అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. వైద్య ఎవరెవరైతే చికిత్స తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా తక్షణమే అత్యవసర చికిత్సను అందించాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. రవాణా శాఖ మంత్రిని కూడా అప్రమత్తం చేశారు. ఇక స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లతో పాటు క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వాళ్ళందరికీ సంబంధించి కూడా వైద్య పరిస్థితి కూడా అధికారులు సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సరీ చదువుతున్న చిన్నారిపైన స్కూల్ ఆయా పైశాచికంగా దాడి చేసిన ఘటన కుత్బులాపూర్ జిడిమెట్ల పరిధిలోని షాపూర్ నగర్ పూర్ణిమ స్కూల్లో చోటు చేసుకుంది. దాడిని స్కూల్ పక్కన ఒక ఇంటిపై నుంచి ఒక యువకుడు వీడియో రికార్డ్ చేశాడు. నిన్న సాయంత్రం నుంచి బయట చిన్నారి ఆహారం తీసుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో తీవ్ర జ్వరంతో రామ్ హాస్పిటల్కు తరలించారు. చిన్నారిపై పాశవికంగా దాడి జరిగినట్టు డాక్టర్లు గుర్తించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు చిన్నారిపై జరిగిన ఘటనపైన ఆయన్ను పిఎస్కు తరలించారు పోలీసులు. ఇక నర్సరీ చదువుతున్న చిన్నారిపైన స్కూల్ ఆయా పైశాచిక దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్ లైన్లో అందిస్తారు. మధు, నర్సరీ చదువుతున్న చిన్నారిపైన స్కూల్ ఆయా పైశాచికంగా దాడి చేసిన ఘటన కుత్బులాపూర్ జిడిమెట్ల పరిధిలోని షాపూర్ నగర్ పూర్ణిమ స్కూల్లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చేతులు ఎలా వచ్చాయో ఏమో గానీ మొత్తానికైతే ఒక చిన్నారి మీద అక్కడే పనిచేసేటటువంటి ఆయా ఎవరైతే ఉన్నారో ఆమె దాడి చేసినటువంటి వ్యవహారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే చోటు చేసుకుంది. షాపూర్ నగర్ లో గల ఉన్నటువంటి పూర్ణిమ స్కూల్ ఏదైతుందో ఆ పూర్ణిమ స్కూల్లో ఈ దారుణం చోటు చేసుకుంది. నర్సరీ చదువుతున్నటువంటి చిన్నారి పైన స్కూల్లో పనిచేసేటటువంటి ఆయా ఎవరైతే ఉన్నారో ఆమె విచక్షణ రహితంగా అయితే దాడి చేశారు. దాడిని స్కూల్ పక్కనే ఇంటిపై నుండి వీడియోలు రికార్డ్ చేసినటువంటి ఓ యువకుడు వాటిని సోషల్ మీడియాలో పెట్టడం కాకుండా అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఇవ్వడంతో వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. నిన్న సాయంత్రం నుండి ఆహారం తీసుకోకపోవడంతో ఆ చిన్నారిని ఈ రకంగా కూడా దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా అంటే తీవ్ర జ్వరంతో రామ్ హాస్పిటల్ కు ప్రస్తుతం ఆ చిన్నారిని తరలించడం జరిగింది. అసలు ఏమైంది అంటే ఆ చిన్నారి ఏమయ్యింది అనే దానికి సంబంధించి తల్లిదండ్రులంతా కూడా ఆరా తీశారు. అలా ఆయా పూర్తిగా కూడా ఆ చిన్నారి మీద దాడి చేసినట్టుగా అయితే తెలిసిపోయింది. దీంతో ఆ చిన్నారికి తీవ్ర జ్వరం రావడంతో స్థానిక హాస్పిటల్ కి అయితే తరలించడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం ఫిర్యాదు అయితే చేశారు. ఘటనకు సంబంధించి వీడియో ఆధారంగా చిన్నారి తల్లిదండ్రులు అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. దాడికి చేసినటువంటి ఆయాను పోలీస్ స్టేషన్ కు పిలిపించినటువంటి పోలీసులు ప్రస్తుతం విచారించడం జరుగుతుంది. ఏది ఏమైనా అది ఎంత రీజన్ అయినా ఏమైనా కానీ చిన్నారి వ్యవహారం పట్ల ఆయా ప్రవర్తించినటువంటి తీరు చూస్తూ ఉంటే ఆ స్కూలు ఏ విధంగా పనిచేస్తుంది, ఆ స్కూల్లో ఎటువంటి మెయింటెనెన్స్ ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. అది ఏమైనా సరే ఆ స్కూల్ పైన అదే విధంగా ఆయా మాత్రం ఖచ్చితంగా తీసుకోక తప్పదు. పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. అయితే మధు, చిన్నారిపైన పూర్ణిమ స్కూల్లో పనిచేసే ఆయా పైశాచిక దాడిపైన పూర్ణిమ స్కూల్ యాజమాన్యం స్పందించిందా మధు? వాళ్ళు అంటే ఇటువంటి ఘటనలు అనేవి వాళ్ళు ఏ స్కూల్ అయినా ఏదైనా ఒకటే ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. దాడి అంత తీవ్రంగా జరగలేదు. ఇటువంటి కాకమ్మ కథలు కట్టుకథలు చెప్పడంలో ఇప్పుడు ఈ వ్యవహారంలో కూడా అలాంటి చెప్పినప్పటికీ కానీ దెబ్బలు కొట్టే విధంగా చెప్పు తీసుకొని కొట్టే విధంగా సమాధానం ఉంటే తప్ప స్కూల్లో ఇటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా మారవు. లేకుంటే ఇలానే చూసినట్టుగా కూడా ఇటువంటి పరిణామాలే చోటు చేసుకుంటాయి. చిన్నది అది ఏదో 10th ఇంటర్ చదివే వాళ్ళ మీద దాడి చేస్తేనే ఒప్పుకోరు. అలాంటిది చిన్నారి మీద దాడి చేయడం అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళను బట్టలు పిచ్చి కొట్టి విధంగా కూడా పరిణామాలు తీసుకోవాలి. అలా తీసుకుంటే తప్ప ఏదో చదువులు చెప్తున్నామని లక్షల ఫీజులు తీసుకొని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా ఇది తీవ్ర పరిణామాలకు దాడి తీస్తుంది. వాళ్ళని ఎవరైతే దాడి చేశారో అది ఆయా కావచ్చు, స్కూల్ యాజమాన్యం వాళ్ళందరినీ కదా రోడ్డు మీద నిలబెట్టి ఇటువంటి చిన్న విషయంలో దాడి చేస్తే ఇలానే ఉంటుంది అనేటటువంటి లాగా సమాధానం ఇస్తేనే కరెక్ట్ గా ఉంటుంది. మధు, గతంలో పూర్ణిమ స్కూల్లో ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా? ఆయా పైన గతంలో ఏమైనా ఆరోపణలు ఉన్నాయా మధు? అటువంటిది ఏమీ లేదు. ఇప్పటి వరకు అటువంటిది బయటికి రాలేదు. కానీ
ఈమె వీడియోలో బయట పడింది కాబట్టి వీడియో వ్యవహారం బయటకు వచ్చింది. సో వీడియోలో ఈ చిన్నారి పట్ల ఒక పక్క బిల్డింగ్ లో ఉండేటటువంటి యువకుడు రికార్డ్ చేస్తారు బయటకు వచ్చింది. అదే వీడియో రికార్డింగ్ కానటువంటి ఎంతమంది చిన్నారుల మీద ఈ స్కూల్ యాజమాన్యం కావచ్చు, లేకపోతే అదే ఆయా ఎంతమంది వ్యవహారంలో ఎలా ప్రవర్తించింది అది కూడా చాలా ఇంపార్టెంట్. సో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఇక పైన ఇటువంటి వ్యవహారాలు జరగకుండా ఉండడమే చాలా ఇంపార్టెంట్. ఎందుకనుకుంటే ఇది తరచుగా జరుగుతూ ఉండడం, చిన్నారుల మీద దాడి చేస్తూ ఉండడం అనేది చాలా తీవ్రం. మనం కూడా విజువల్స్ చూస్తున్నాం కదా, మనకు లెఫ్ట్ సైడ్ లో ఏదైతే మనకి విజువల్స్ కనబడుతున్నాయో ఆ విజువల్స్ లో చూడవచ్చు ఎంత దారుణంగా అసలు మనిషేనా అనే విధంగా కూడా ప్రవర్తిస్తుంది. ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ చిన్నారిని మనం ఎంత చెప్పినా తక్కువే. చంపదెబ్బలు కొట్టినా, చిప్పుతో కొట్టినా, ఏదైనా సరే ఎంత చేసినా సరే అది తీరని, అంటే ఆ చిన్నారికి జరిగినటువంటి అన్యాయం విషయంలో అది చాలా చిన్నదే అవుతుంది. కానీ శిక్ష లా అండ్ ఆర్డర్ ప్రకారం జరగాలి కాబట్టి పోలీసులు డెఫినెట్ గా చిన్నారి వ్యవహారంలో జరిగినటువంటి తీరు పైన కఠిన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా కూడా ఆ స్కూల్ యాజమాన్యం ఏదో వాళ్ళు తరచుగా సీసీ కెమెరాలు పెట్టడం, నాట్ ఓన్లీ ఈ స్కూల్, అన్ని స్కూళ్ళలో కూడా సీసీ కెమెరాలు పెట్టాలి. చిన్నారులు వాళ్ళకి తెలియనప్పుడు తెలిసి బుద్ధి ఉండి కడుపుకు అన్నం తినేటటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో, తెలివి ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు కడుపుకు అన్నమే తింటారు. అసలు అన్నం తినేటటువంటి వాళ్ళు తెలిసి తెలియని వయసులో ఉన్నటువంటి ఆ చిన్నారుల విషయంలో చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా, భద్రంగా చూసుకోవాలి. అలా చూసుకోకుండా జీతాలు తీసుకుంటూ ఎవరైతే ఫీజులు కడతారో ఆ ఫీజుల ద్వారా జీతాలు తీసుకుంటూ ఈ రకంగా ప్రవర్తించేటటువంటి ఇటువంటి మనుషులను, ఇటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి. ఎంత దారుణం మనం విజువల్స్ చూస్తున్నాం కదా, మనకు కనపడుతుంది. ఆ విజువల్స్ అంతా కూడా చాలా క్లియర్ గా కనపడుతుంది. ఆమె ప్రవర్తించేటటువంటి తీరు, వ్యవహరించినటువంటి తీరంతా కూడా. ప్రస్తుతం ఆ చిన్నారి ఎవరైతే ఉన్నారో ఆ చిన్నారి భోజనం చేయకుండా భయంతో ఉండడంతో అక్కడే జ్వరం వచ్చింది. ఆ జ్వరం రావడంతో ఇంకా తల్లిదండ్రులు కూడా అనుమానం వచ్చింది ఏమైందని. అప్పుడు ఈ వీడియో బయటికి రావడంతో ఆ వీడియో అనుగుణంగా విచారణ జరిపితే ఈ బాలిక వ్యవహారంలో అక్కడే పనిచేసేటటువంటి ఆయా ఎవరైతే ఉన్నారో ఆయా తీరు బయటికి రావడంతో ప్రస్తుతం అదంతా కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. ఆ దర్యాప్తులో ఈ చిన్నారి ఒక్క విషయంలోనైనా గతంలో ఈమె ఇటువంటిది ఏమైనా చేస్తుంది. ఇప్పుడంటే వీడియోలో బయటకు వచ్చింది కాబట్టి ఇటువంటి దారుణాలు బయటపడ్డాయి. ఒకవేళ ఈమె ఇంతకంటే దారుణంగా ఇంకెంతమంది ప్రవర్తించి ఉండవచ్చు. మెంటాలిటీ కూడా, అంటే ఆమె అక్కడ ఆ చిన్నారి విషయంలో ఇంత క్రూరంగా ప్రవర్తించింది అంటే ఖచ్చితంగా క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి మనిషే, అందులో ఎటువంటి డౌట్ లేదు. మరి అంతకంటే ముందు ఎంతమందిని ఇలా టార్చర్ పెట్టింది అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం బయటికి రావాల్సినటువంటి విషయం. చూడాలి, నర్సరీ చదువుతున్నటువంటి చిన్నారి మీదనే ఈ స్థాయిలో ప్రవర్తించింది అంటే డెఫినెట్ గా ఆయా మెంటాలిటీ చాలా దారుణంగా ఉంటుంది. ఇటువంటి ఎంప్లాయీస్ అంటే ఈ విధమైనటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని పెట్టుకొని ఉద్యోగాలు ఇవ్వడం అనేది పెద్ద నేరం. తెలిసినా గానీ, ఇంత జరిగినా తెలిసినా గానీ స్కూల్ యాజమాన్యం ఏం సమాధానం చెప్తుంది? చెప్పేటటువంటి సమాధానం అంతా కూడా ఒకటే, ఇక పైన ఇంకా ఇలాంటివి జరగవు, మేము కఠిన చర్యలు తీసుకుంటాము. ఇట్లాంటి కాకమ్మ కథలు, చెవులో పువ్వులు పెట్టేటటువంటి మాటలు అయితే చెప్పమంటే బ్రహ్మాండంగా చెప్తారు, రాసిస్తారు పేపర్ల మీద, ఎన్నెన్నో చెప్తారు. కానీ ఆ స్కూల్ చేసినటువంటి ఆ స్కూల్ యాజమాన్యం తప్పిదం 100% స్కూల్ యాజమాన్యం తప్పిదమే, 100% ఆయాది తప్పిదమే. సో ఇద్దరిది బాధ్యత ఉంది. ఇప్పుడు ఆ స్కూల్ యాజమాన్యం ఆ చిన్నారి పెట్టుకోవడం ద్వారానే కదా ఇప్పుడు ఆమె వచ్చేసి ఆ చిన్నారి మీద దాడి చేసింది. ఇలా తీవ్ర స్థాయిలో జ్వరం వచ్చే విధంగా కొడుతూ ఉంటే అల్లారు ముద్దుగా పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులకు ఎంత కడుపుపోతుంటుంది. ఆమెకేం జీతం తీసుకుంటుంది, ఇంత దారుణంగా కొడుతుంది. అదే వాళ్ళ కన్న బిడ్డలైతే ఈ విధంగా దాడి చేయరు. అలాంటి పరిజ్ఞానం, అలాంటి తెలివితేటలు కూడా లేకుండా ఈ విధంగా ప్రవర్తించింది అంటే ఖచ్చితంగా ఆమె సైకో మెంటాలిటీ ఉంటుంది. డెఫినెట్ గా ఆమెను పూర్తిగా కూడా ఆ స్కూల్లోంచి తొలగించడమే కాదు, అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇన్ ఫ్యూచర్ ఇటువంటివి అయితే బయటికి రావు. ఇప్పుడు ఈ వ్యవహారంలో కూడా మనం విజువల్స్ చూస్తున్నాం, స్క్రీన్ మీద కనబడుతుంది. అంత ఎవరికైనా అంటే విజువల్స్ లో చూస్తున్నటువంటి ఎవరికైనా సరే ఆ మహిళ ఆయా చేసినటువంటి పనితీరు ఎవరు చూసినా సరే వెంటనే చెంప పట్టుకొని లాగి ఒకటి చెంప మీద పెళ్ళుమని కొట్టేలాగా ఎవరికైనా అనిపిస్తుంది అది. ఎందుకంటే ఆ చిన్నారి వ్యవహారంలో అలా ప్రవర్తించినటువంటి ఆ చిన్నారి ఎంత బాధపడి ఉంటుంది, ఆమె ఎంత భయపడి ఉంటుంది. భయపడమే కాకుండా జ్వరం వచ్చి హాస్పిటల్ వరకు సిచ్యువేషన్ వెళ్ళేంత పరిస్థితి వచ్చిందంటే ఈ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. పాపలకి పిల్లలు విడిచిపెట్టినందుకు బస్కి వెళ్తుంది ఆయమ్మ.
బస్సుకి వెళ్తుంటే ఆమె ఇడిచిపెట్టిపోతుంది. సార్లు చెప్పారు బస్సులో తీసుకెళ్ళొద్దు, ఇక్కడ ఇడిచిపెట్టిపో, ఆయమ్మ చూసుకుంటుందని చెప్పారు. ఆయమ్మ కూడా వచ్చేసరికి కొడుతుంది. వేరే వాళ్ళు చూసి వీడియో పెట్టారని మనకు తెలిసింది. చచ్చిపోతే ఇబ్బంది చేస్తున్నారు. ఇంతకు ముందు పూర్ణిమ స్కూల్ మేనేజ్మెంట్ నిన్న చిన్నదే కదా వదిలేండి అన్నారు. పొద్దున్న లేచి మేము పోలీసుల దగ్గరికి వచ్చాము. వస్తే ఆయన వచ్చి నిన్న నైటే చూపించుకోమని చెప్పి నేను పట్టించుకోలేదని చెప్పేస్తున్నారు అనమాట. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. దక్షిణ బస్తర్కి చెందిన 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ ఎదుట లొంగిపోయారు మావోయిస్టులు. లొంగిపోయిన వారిలో 27 మంది క్రియాశీల మావోయిస్టులు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. మరో 10 మంది మిలిషియా సభ్యులు లొంగిపోయారు. 27 మంది పైన 65 లక్షల రివార్డు ఉంది. దీంతో దక్షిణ బస్తర్లో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గుముఖం పట్టింది. లొంగిపోయిన మావోయిస్టులు గోంపడ్, జంగంపాల్, గుడ్రం పరిసర ప్రాంతాల్లో చురుకైన పాత్ర పోషించారు. कुल 37 माओवादी 65 लाख के उन्होंने हथियार छोड़कर मुख्य धारा में जुड़ने का स्टेप लिया है। और इसमें मैं बताना चाहूँगा कि डीआरजी बस्तर फाइटर एसआईबी सीआरपीएफ की 111वीं 230वीं वाहिनी इनका मुख्य रूप से रोल रहा। कुल 508 से अधिक माओवादी ने आत्मसमर्पण किया है, जिसमें से 165 पर शासन द्वारा पूर्व से इनाम घोषित था। और अगर देखा जाएगा तो आज 37 माओवादी में पीएलजीए की जो कंपनी नंबर 6, कंपनी नंबर 10, कंपनी नंबर 2 और प्लाटून 16 के 2 सदस्य और एरिया कमेटी रैंक 1 ऐसे ये जो बड़े कार्डर्स हैं जिन्होंने आत्मसमर्पण किया और मुख्यधारा में जुड़ने का स्टेप लिया है। टोटल इसमें 37 ऑपरेशंस है। मैं मानता हूँ कि इसमें जो हमारा, जैसा मैंने आपको पहले बताया कि हमारा जो ऑपरेशंस रहे हैं 2024-25 में, जो भी उनका क्षेत्र है जिसमें वो अपना स्किल चाहते हैं, चाहे वो कृषि का हो या सिलाई का हो या कोई भी ऐसा क्षेत्र हो, हॉस्पिटैलिटी का कोई भी सेक्टर का हो, कारपेंट्री, मैसनरी सभी का, तो उसमें ट्रेनिंग दिया जाता है और उसमें बाद में उनको किट भी दिया जाता है। और हर जब भी कोई आत्मसमर्पित नक्सली ट्रेनिंग करता है तो प्रति महीने उनको 10,000 रुपये भी उस ट्रेनिंग में मिलते हैं। तो जिससे మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. దక్షిణ బస్తర్కి చెందిన 37 మంది మావోయిస్టుల లొంగుపాటుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోలే అందిస్తారు. ఉపేందర్, మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ. దక్షిణ బస్తర్కి చెందిన 37 మంది మావోయిస్టుల లొంగుపాటు, దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ లొంగుపాటుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, ఇప్పటికే మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక దంతెవాడ జిల్లాలోని కీలకమైనటువంటి 37 మంది నక్సలైట్లు ఇప్పుడు హింసా మార్గాన్ని విడిచిపోయి అయితే లొంగిపోయారని అయితే మనకు సమాచారం అవుతుంది. లొంగిపోయినటువంటి 37 మంది నక్సలైట్లో 27 మంది తలపై ఇప్పటికే 65 లక్షల రివార్డు కూడా ఉందని చెప్పి చెప్తున్నారు. వారిలో కుమ్లీ, మాండవి, ఎస్జే జడ్జ్ కమలేష్ కుమార్ కూడా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. వీరంతా కూడా దంతెవాడ పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ ముందు కూడా అటు ఏఎస్పీ రామ్ కుమార్ బర్మన్ సారథ్యంలో కూడా నక్సలైట్ అంతా కూడా దంతెవాడలోని ఏదైతే డిఆర్జీ కార్యాలయంలో అధికారికంగా కూడా లొంగిపోయినట్లయితే మనకు సమాచారం అవుతుంది. లొంగిపోయిన వారిలో భద్రతా దళాలు చాలా కాలంగా కూడా వెతుకుతున్నట్లు అనేక మంది పేర్లు కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. వారిలో ఇప్పటికే అంటే కుమ్లీ అలియాస్ అనితా మాండవి, అదేవిధంగా సభ్యురాలు ఏమైతే దాదాపుగా కంపెనీ 6లో ఉంటారు, 8 లక్షల రివార్డు ఉంది. అదేవిధంగా గీత అలియాస్ లక్ష్మి కూడా ఉన్నారు. ఈమె కూడా ఏదైతే కంపెనీ నెంబర్ 10కి సంబంధించిన వారు, ఈమెపై 8 లక్షల రివార్డు ఉంది. అదేవిధంగా రంజని అలియాస్ సోమా మాండవి కూడా ఉన్నారు. ఈమెపై కూడా ఇప్పటికే 8 లక్షల రివార్డు ఉంది. అదేవిధంగా కీలక నేతగా చెప్పుకున్నటువంటి భీమా అలియాస్ అజ్మల్ హల్కు కూడా ఉన్నారు. ఈమెపై ఏదైతే కంపెనీ నెంబర్ 2కు సంబంధించిన వ్యక్తిగా కూడా భావిస్తున్నారు. ఈమెపై 8 లక్షల రివార్డు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అదే విధంగా 5వ నెంబర్ గా ఉన్నటువంటి ఏదైతే కాంతి అలియాస్ పోడియో గవాయే కూడా ఉన్నారు. ఈయన ఏసీఎన్ సభ్యుడిగా ఉన్నారు. ఇప్పటికే ఇతనిపై 5 లక్షల రివార్డు కూడా ఉంది. మరో ఏదైతే 2 లక్షల రివార్డుతో ఉన్నటువంటి పలువురు పేర్లు కూడా వారు అయితే వెల్లడించారు. కుమారి మున్సి కర్మ కావచ్చు, కృష్ణ అటామి, మంగి అలియాస్ మురళి, హేమ్లా, డొమ్రే, అదేవిధంగా వీళ్ళందరూ, అదేవిధంగా ₹1,00,000 రివార్డు ఉన్నటువంటి హడ్మే కుమార్, రోహిణి అలియాస్ హంగి కూడా ఉన్నారు. వీరంతా కూడా కీలకంగా పలు ఘటనలు కూడా పాల్పడినట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా మిగిలిపోయినటువంటి 10 మంది సభ్యులు కూడా ఇప్పటికే మారా కావచ్చు, హేమ్లా కావచ్చు, బుగ్లు కావచ్చు, అదేవిధంగా మమ్లు లేకం,
ఓమన్ బలియా సాయి కుమ్లామో ఉన్నారు. వీరంతా కూడా వాళ్ళు కీలక ఘటనలకు పాల్పడినట్టే తెలుస్తుంది. లొంగిపోయిన నక్సలైట్లందరికీ కూడా ఇక్కడికే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 50,000 రూపాయలు అందించి వారందరూ కూడా పునరావాసం కల్పిస్తామని చెప్తున్నారు. అదనంగా వారు ఏదైతే గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి నైపుణ్యమైన శిక్షణ అందించడానికి కూడా వారికి జీవనోపాధి కల్పించడం కోసం కూడా వారంతా కూడా ప్రభుత్వం సహాయపడుతుందని చెప్పేసి ఇప్పటికే దంతెవాడ ఎస్పీగా ఉన్నటువంటి గౌరవరాయ్ కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. చాలా కాలంగా బస్తర్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతను కూడా ఈ నక్సల్ సంస్థలో చేరేందుకు కూడా వీరు ప్రయత్నాలు చేసినట్టయితే తెలుస్తుంది. దీనివలన వారి కుటుంబాలు అదేవిధంగా సమాజానికి హాని కలిగిస్తుందని ప్రభుత్వం ఎప్పటి నుంచో భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే వారిని అంటే ఇటువైపు అంటే జనజీవన స్రవంతులు కలవాలని ఇప్పటికే పోలీసులు కావచ్చు, పరిపాలన వ్యవస్థ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, గ్రామీణ సమాజం కూడా చెప్తున్న నేపథ్యంలోనే వారంతా కూడా ఈ రోజు పునరావాసం ఏదైతే లొంగిపోవడానికి మొగ్గు చూపుతున్నట్లయితే తెలుస్తుంది. ఇటీవల ప్రధాన నక్సలైట్ల లొంగుబాట్లు ఇప్పటికే నవంబర్ 28న ఏదైతే 10 మంది నక్సలైట్లు బస్తర్లు కూడా లొంగిపోయారు. వీరంతా కీలక సూత్రధారిగా ఉన్నటువంటి చైతీ దాదా కూడా ఉన్నారు. అదేవిధంగా నవంబర్ 6న కూడా బైరాగ్గాడ్ ప్రాంతంలోనూ పునరావాసం పొందినటువంటి 20 లక్షల రివార్డుతో ఉన్నటువంటి నక్సల్ జంట కూడా లొంగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అటు నవంబర్ 26న బిజాపూర్ లో 41 మంది నక్సలైట్లు ఆయుధాలు వదులుకొని ప్రధాన జనజీవన స్రవంతిలోకి చేరుకున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే భారీ మొత్తంలో నక్సలైట్లు కూడా లొంగిపోతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 2026 మార్చి 31 లోపు అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా మావోయిస్ట్ రహిత రాష్ట్రంగాను అటు మావోయిస్ట్ రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా కావచ్చు, ఇటు రాష్ట్ర ఏదైతే ఛత్తీస్గఢ్ హోం మినిస్టర్ గా ఉన్నటువంటి విజయ్ శర్మ కూడా ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించడంతో వీరంతా కూడా జనజీవన స్రవంతిలో కలిసేందుకైతే ప్రధానంగా ఉపక్రమిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ 37 మంది లొంగిపోవటం మాత్రం ఆ పార్టీకి తీరని లోటుగా కూడా మనం చెప్పుకోవచ్చు. చక్రి 37 మంది మావోయిస్టులు 27 మంది క్రియాశీల మావోయిస్టులు లొంగిపోవడంతో దక్షిణ బస్తర్లో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గినట్లేనా? అదే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికీ ఆ ప్రాబల్యం కూడా ప్రధానంగా తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ఇప్పటి నేరుగా ఉన్నటువంటి వరుసగా కూడా లొంగుబాట్లు కావచ్చు, అదేవిధంగా ఎదురుకాల్పులు జరుగుతుండటం, అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఏదైతే అంటే మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ కావచ్చు, ఇదంతా కూడా చూసుకుంటే మాత్రం ప్రధానంగా మావోయిస్ట్ ప్రభావితం కూడా ప్రధానంగా తగ్గుతుంది. ఇప్పటికే అది అభయ్ పేరుతో కూడా ప్రత్యేకంగా లెటర్లు విడుదల చేయడం కావచ్చు, అదేవిధంగా వారంతా కూడా లొంగిపోవడానికి సిద్ధంగానో ఆయుధాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం కూడా అటు మావోయిస్ట్ ప్రభావితం కీలకంగా కూడా అంటే చివరి దశకు చేరిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ అటు మావోయిస్ట్ పార్టీ కూడా మేము అంటే లొంగిపోతున్నాం కానీ కనీసం అంటే మాకు ఇక్కడ ఏదైతే సమాజంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద కావచ్చు, అటవీ సంపదను కూడా కార్పొరేట్ సంస్థలకు కొల్లగొట్టేందుకే ప్రభుత్వాలు ఈ ప్రయత్నాలు చేస్తున్నాయి, మాపై అణిచివేతను సాగిస్తున్నాయని చెప్పేసి అయితే అటు మావోయిస్టులు కీలకంగా లెటర్లు విడుదల చేయడం కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి నేతలంతా కూడా లొంగిపోవడం కూడా ఆ పార్టీకి తీరని లోటుగా చెప్పుకోవచ్చు. అయితే వారంతా కూడా పలు లెటర్ల ద్వారా కావచ్చు అటు మీడియాను కూడా కోరుతుంది ఏంటంటే ప్రధానంగా భవిష్యత్తులో కూడా ఏదైతే హింసా మార్గం కావచ్చు, అదేవిధంగా అణిచివేత ఉంటే మాత్రం ఖచ్చితంగా మావోయిస్టు మళ్ళీ ఉద్భవిస్తుందని చెప్పేసి అయితే వారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇటు ఏదైతే 2026 మార్చి 31 అటు కేంద్ర ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకున్నటువంటి మావోయిస్టు రహిత దేశాన్ని తీర్చిదిద్దేందుకు కూడా అటు ఇక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, ఆంధ్ర, తెలంగాణ, అదేవిధంగా ఒడిశా, ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ప్రస్తుతం మాత్రం ఈ 37 మంది కీలకంగా ఉన్నటువంటి నేతలు. థ్యాంక్ యూ ఉపేందర్. ఎన్నికలు నామినేషన్లు ప్రారంభమయ్యాయి. అయితే ఈ నామినేషన్ల వేళ ఆసక్తికర సంఘటన ఒకటి చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికలు రిజర్వేషన్ అనుకూలించలేదని లవర్తో నామినేషన్ వేయించాడు ఒక యువకుడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా తాలాపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ అనే యువకుడు తన ప్రేయసి శ్రీజతో నామినేషన్ వేయించాడు. అనంతరం పెళ్లి చేసుకున్నాడు. గ్రామంలో సర్పంచ్ స్థానం ఎస్సీ రిజర్వ్ కావడంతో పెళ్లి కాకుండానే నామినేషన్ వేయించాడు. ప్రస్తుతం ఆ యువతి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఇక తమ కూతురు కనిపించకపోవడంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తమకు రక్షణ కల్పించాలి అంటూ ఆ ప్రేమ జంట సైతం పోలీసులను ఆశ్రయించింది. తాను చంద్రశేఖర్ను ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నానని, ఎలాంటి ఒత్తిడి లేదని యువతి తెలిపింది.
తెలంగాణ పంచాయతీ ఎన్నికలు నామినేషన్లు ప్రారంభమయ్యాయి. అయితే ఈ నామినేషన్ల వేళ ఆసక్తికర సంఘటన ఒకటి చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికలు రిజర్వేషన్ అనుకూలించలేదని లవర్తోటి నామినేషన్ వేయించాడు ఓ యువకుడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ అనే యువకుడు తన ప్రేయసి శ్రీజతో నామినేషన్ వేయించాడు. అనంతరం పెళ్లి చేసుకున్నాడు. గ్రామంలో సర్పంచ్ స్థానం ఎస్సీ రిజర్వ్ కార్డు నామినేషన్ వేయించాడు. ప్రస్తుతం ఆ యువతి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఇక తమ కూతురు కనిపించకపోవడంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తమకు రక్షణ కల్పించాలి అంటూ ఆ ప్రేమ జంట సైతం పోలీసులను ఆశ్రయించింది. తాను చంద్రశేఖర్ను ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నానని, ఎలాంటి ఒత్తిడి లేదని యువతి తెలిపింది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ నామినేషన్ల వేళ ఆసక్తికర సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఈ సంగారెడ్డి జిల్లా తాళపల్లిలో ఒక గ్రామ చెందిన చంద్రశేఖర్ గౌడ్ అనే యువకుడు తన ప్రేయసి సిరీజ్ తోటి నామినేషన్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. అయితే ఆ గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల పర్వం కొనసాగుతుండగా ఈ రోజు ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుని చెప్పవచ్చు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామంలో ఒక యువకుడు తను ప్రేమించిన అమ్మాయితోని నామినేషన్ వేయించారు. తద్వారా నామినేషన్ అనంతరం వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. అయితే అక్కడ ఒక మహిళకు రిజర్వేషన్ కావడంతో ఆ గ్రామ పంచాయతీకి తను తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్న సమయాన ఇటువంటి సందర్భం ఖచ్చితంగా నేను గ్రామ పంచాయతీ బరిలో ఉన్నానని చెప్పి ఆశించినటువంటి చంద్రశేఖర్ వెంటనే తను ప్రేమించిన అమ్మాయి శ్రీజను తీసుకొచ్చి నామినేషన్ వేపించి అనంతరం వాళ్ళు బయటకు వెళ్లి పెళ్లి చేసుకొని తద్వారా పూలదండలతో నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్ళి మేము పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు గ్రామ పంచాయతీ బరిలో కూడా ఉంటున్నామని చెప్పి అటు పోలీసుల ద్వారా తల్లిదండ్రులకు చెప్పించి తద్వారా గ్రామస్తులకు కూడా ఒక విన్నపం చేశారు. మేము నూతనంగా పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడే గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ఉన్నాము, ఖచ్చితంగా మాకు సహకరించాలి, మాకు సహకరిస్తే చదువుకున్న అమ్మాయి కాబట్టి మాకు సహకరించి మమ్మల్ని గెలిపిస్తే మేము గ్రామంలో మీకు అందరికీ సేవ చేసుకుంటాం, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి విజ్ఞప్తి కూడా చేశారు. కానీ ఇది మొత్తానికి సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఆసక్తికర సంఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.